ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి నువ్వు సంతోషంగా ఈ యొక్క గోమాతనైతే తాకు తల్లి, నువ్వు కోరినంత సంపద నీకు చేరువవుతుంది. అలాగే నీ సంపద కూడా 100% రెట్టింపు అయితే అవుతుంది అంటూ బాబా గారు ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి. మరి సంతోషంగా ఈరోజు మన మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే వెంటనే సాయి మీద నమ్మకంతో ఆ యొక్క తల్లిని గోమాతను తాకిన వెంటనే సమస్య అనేది పూర్తిగా తొలగిపోయి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మన జీవితం చక్కబడడానికి బాబా గారు ఈరోజు చిన్న ప్రయత్నం చేస్తున్నారండి. మరి ఈ సందేశం ద్వారా బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా విని గ్రహిద్దామండి. తల్లి, ఇక్కడ ఉన్నటువంటి గోమాతనైతే నువ్వు తాకు తల్లి. నువ్వు తాకిన వెంటనే నీకు అదృష్టం అనేది వరించబోతుంది తల్లి. మరి ఆ యొక్క గోమాత నువ్వు ఆహ్వానిస్తే నేను అనేక విలువలతో కూడినటువంటి సంపదను తీసుకుని వస్తానని చెప్పేసి ఒక అర్థం అయితే చెప్తుంది తల్లి. అవి ఒకసారి చేజారిపోతే వాటి విలువ మనకు తెలియదు. మరి చేజారిపోతేనే దాని విలువ తెలుస్తుంది. ఈరోజు నువ్వు కొంత పోగొట్టుకున్నావని బాధపడుతున్నావు కదా. మరి నా జీవితంలో ఎప్పుడూ కూడా లేనంత బాధ ఈరోజు నాకు కలుగుతుంది బాబా. ఎందుకో తెలుసా? కష్టంతో కూడబెట్టిన సొమ్ము నా బంగారం పూర్తిగా పోయింది. ఎవరో దొంగిలించేశారు. నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. దీన్ని ఎలాగైనా కనిపెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ ప్రతిసారి కూడా నేను విఫలం అయిపోతున్నాను. బాబా, నా బంగారం నాకు దక్కేలా చెయ్యని వేడుకుంటున్నావు కదా తల్లి. తల్లి, నువ్వు ఇలాంటి దిగులు చెందకు తల్లి. ఎందుకంటే ఈ సాయినే స్వయంగా నీ ఇంటికి గోమాత రూపంలో వచ్చాను కదా. మరి నువ్వు ఒక్కసారి తాకావంటే నీ యొక్క కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి తల్లి. మరి ఈ సాయి ఏం చేసినా సరే మరి నీ కోసమే కదా తల్లి చేస్తాను. నువ్వు ఇది ఒక్కటి ఆలోచించు తల్లి. మరి దేవుడు ఏం చేసినా సరే న్యాయమే చేస్తాడు, కానీ అన్యాయం మాత్రం అస్సలు చేయడు. మరి ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకో తల్లి. మరి ఇలాంటి అద్భుతం జీవితంలో జరగబోతుంది నీ జీవితంలో. మరి నీ ఇంట్లోకి ఒక్కసారి గోమాత వచ్చింది కదా, నువ్వు ఒక్కసారి తాకి చూసావంటే నీకు కోరినంత సంపద నీకు వచ్చి పడుతుంది తల్లి. మరి సమస్య వచ్చినప్పుడల్లా ఎలా పడిపోతే ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోలేము తల్లి. మరి దాని నుండి ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం అయితే వస్తుంది. మరి అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే ఆ డబ్బు విలువ, చదువు విలువ, మనిషి విలువ, కష్టం విలువ, అలాగే సమయం విలువ, జీవితం విలువ అవన్నీ కూడా మనకు నేర్పిస్తుంది. మరి నా జీవితంలో కొంత నేర్చిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువగా ఉన్నాయి బాబా. మరి ఎన్నోసార్లు చాలామంది వాళ్ళ దగ్గర నుంచి నేను మోసపోయాను. అలాగే ఎన్నో సమస్యలు ఒకరి వల్ల నేను ఎదుర్కొంటూ ఉన్నాను. నాకున్న బాధలన్నీ కూడా నువ్వు తీరుస్తావనే నమ్మకం అయితే ఉండి నీకు ఎదురు చూస్తున్నాను బాబా. మరి నా సమస్యలను తీర్చు తండ్రి. మరి నా సమస్యలు పూర్తిగా తొలగించే బాధ్యత నీదే సాయి. మరి నేను ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటున్నాను కదా. మరి ఎప్పుడు కూడా గొప్పగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీకు అలానే నీ జీవితం కనిపిస్తుంది తల్లి. రాబోయే రోజుల్లో ఎంత ఆనందంగా ఉండబోతున్నావు అనేది నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు తల్లి. మరి ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నదే ఒకే ఒక్క కోరిక. ఈ ఒక్క కోరిక నీకు నువ్వు బాబా నాకు తీర్చు, నేను ఇంకేం అడగను. ఎన్నోసార్లు నా ముందు మొరపెట్టుకున్నావు కదా తల్లి. తల్లి, నీకు బాధ వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, సంతోషం వచ్చినా సరే ఈ సాయి నీతో పంచుకుంటాడు తల్లి. మరి నువ్వు కళ్ళు మూసుకొని నీ బాధను అనుభవించే సమయంలో ఒక్కసారి సాయినామాన్ని గుర్తుపెట్టుకో, లేదా స్మరించుకో. లేదంటే నీకు ఎలా వీలైతే అలాగా అనుకున్నావు అంటే
వెంటనే సాయి యొక్క విభూతిని అందుకుని ఒక్కసారి దాన్ని నుదుట పెట్టుకుని చూడు తల్లి, నీకు ఎంతో ధైర్యంగా ఉంటుంది. తల్లి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పటికీ కూడా బాధ పెడుతూనే ఉంటారు. మరి వారిని నువ్వు అర్థం చేసుకోలేవు. అలాంటి వారు ఎన్ని రోజులు నీతో ఉన్నా కూడా వారి నుండి నీకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. మరి వారు ఎప్పటికీ కూడా నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. అలాంటి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం తల్లి. నువ్వు పూర్తిగా వారిని నమ్ముతున్నావు. మరి విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చేవారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా సరిపోతుంది కదా. మరి నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునేవారు వారే నీకు ముఖ్యం. మరి వారికే ఎక్కువ విలువనివ్వాలి తల్లి. మరి ఒక నిజం ఆ యొక్క క్షణం మాత్రమే బాధపెడుతుంది, కానీ ఒక అబద్ధం జీవితాంతం కూడా బాధపెడుతూనే ఉంటుంది తల్లి. ఎవరైతే చెడు స్వభావం కలగవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే వారిని పక్కన రానివ్వద్దు తల్లి. ఎందుకంటే మరి మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మనకి మంటను పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు. మరి అలాగే చెడు స్వభావం గలవారు కూడా అలాగేనమ్మా. మరి మన వారే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా చూసుకుని వాళ్ళు ఏమీ అనలేకపోయినా సరే వారిని దూరంగా ఉంచు తల్లి. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినుచూడు. కాలమే వారికి సరైనటువంటి సమాధానం అయితే చెప్తుంది. నీలో కావలసింది ఓపిక, సహనం. అవి ఉంటే నీ బలహీనతలు కూడా బలంగా మారుతాయి తల్లి. అంతర్గతంగా ఉండే శక్తులు కూడా నిన్ను బలపరుస్తాయి. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేస్తే వాళ్ళకి మనం మంచి చెప్పినా సరే వృధానే అవుతుంది. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం అవుతుంది. పైన భగవంతుడు ఉన్నాడు అని చూస్తూ ఉంటాడు. మోసం చేయాలనుకున్నప్పుడు మంచిగా నటిస్తారు. అలా నటించేవారు జీవితకాలం నటించాల్సి ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేసేవారు ఆ క్షణం ఎలాంటి 10 మందికి కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ కేవలం కాలం వాళ్ళు వ్యతిరేకంగా మరి రోజైతే దగ్గరలోనే ఉంది. మరి అలాంటి రోజు ఖచ్చితంగా అదే 10 మందిలో దోషిగా నిలబెడుతుంది. మరి ఎదుటివారి సర్వనాశనాన్ని కోరుకునే వారు కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. మరి ఒకరికి మంచి చేయాలనుకున్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్పుడే అందరికీ కూడా మంచి జరుగుతుంది. మనం ఏం ఇవ్వాలనుకుంటున్నామో అది మనకి వస్తుంది. ఇది బాబా చెప్పినటువంటి వాక్. మరి ఆ మనసులో ఎలాంటి కల్మషము లేకుండా ఈ సాయి బిడ్డగా నువ్వు చిరకాలం బతకాలి తల్లి అంటే ఈ సాయి సందేశం నువ్వు తప్పకుండా పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించాలి తల్లి. జీవితంలో నువ్వు ఏదైనా సరే సాధించాలి, ముందడుగు వేసి అందరూ బాగుండాలి అని చెప్పని నువ్వు కోరుకుంటే నువ్వు ఈ సాయి చెప్పినట్లు చెయ్యి తల్లి. ఈరోజు సాక్షాత్తు ఆ గోమాత నువ్వు తాకావు అంటే మరి ఆ శ్రీ మహాలక్ష్మిని ఇంట్లో అడుగుపెట్టినట్లు నీ మనసు ఎంతదైనా సరే, ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే, ఎలాంటి పూర్తి అవ్వపోయిన సమస్య అయినా సరే తొలగిపోతాయి తల్లి. మరి అనుగ్రహం ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు ఎలాంటి అద్దె పరిస్థితుల్లో ఉండవు. మరి ఈరోజు సాయి అందిస్తున్నటువంటి గొప్ప బహుమానం ఏంటి అంటే నా పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. ఈ సాయి చెప్పినట్లుగా ఆచరించి చూడు తల్లి. ప్రతి శుక్రవారం నాడు నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ మహాలక్ష్మి అమ్మవారు నీ సమస్యలు తీరుస్తుంది. ఆర్థికంగా ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతున్నావు. ఇంట్లో డబ్బులు సమస్య ఎక్కువగా అయిపోయింది. ఈ సమస్య తీరాలంటే నేను అందరితోనూ ఆనందంగా ఉండాలనుకుంటాను, కానీ చాలా బాధగా ఉంటుంది. మరి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి గోమాత రూపంలో ఈరోజు 30 కోట్ల దేవతలతో కలిసి ఆహ్వానం మన ఇంట్లో వచ్చి ఉన్నది. మరి నువ్వు అలాంటి గోమాతను తాకావు అంటే నీ యొక్క ఏదైతే కర్మలు ఉన్నావో కర్మలన్నీ కూడా ఫటాపంచలు అయితే అయిపోతాయి తల్లి. ఈరోజు నువ్వు సమస్యలతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్య అనేది నీకు తీరిపోతుంది తల్లి. మరి ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. వెంటనే నేను చెప్పినట్లు చెయ్యి. ప్రతి శుక్రవారం నాడు సాయం సంధ్య వేళ ఒక చిన్న ఉప్పు దీపాన్ని అయితే వెలిగించి తల్లి. మరి ఆ యొక్క దీపం మహాలక్ష్మి అమ్మ ముందు నీ సమస్యలను చెప్పుకొని సంకల్పం చేసుకుని ఇన్ని వారాలంటూ ఒక మొక్కుబడిగా 5 రోజులు లేదా 9 వారాలు
ఇలా చేయడానికైతే చూడవాలి. మరి అమ్మవారికి ఏం పెట్టాలి అని చెప్పేసి అంటే గోధుమలు నానబెట్టి మీ గోమాతకైతే తినిపించాలి. మరి సాయంత్రం వేళ తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దీపారాధన చేసినటువంటి తర్వాత వెళ్ళి గోధుమలు తినిపించేసి రావాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చేయండి, ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అలాగే శ్రీ మహాలక్ష్మి ముందు ఒక చిన్న దీపారాధన, అది కూడా మట్టి ప్రమిద, అలాగే ఉప్పు దీపం అంటాం కదా, ఉప్పు దీపం అనేది వెలిగించుకోవటం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలంగా మారి భక్తి కూడా మీకు వెల్లివిరుస్తుంది. తల్లి నువ్వు స్వీకరించింది సాక్షాత్తు శ్రీ అమ్మవారి రూపంలో ఉన్నటువంటి గోమాతను తల్లి. మరి 33 కోట్ల దేవతల అంగీకారంతో నీకు నువ్వు భక్తితో చేసేది ఆ తల్లి స్వీకరిస్తుంది. ఈరోజు ఈ సాయి నీకు కొరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపంలో నీకు ఈ వార్తనైతే అందిస్తున్నాడు తల్లి. 33 కోట్ల దేవతల అంగీకారంతో నీకు ఈ సందేశం ఇస్తున్నాను. ఇది విను. నువ్వు విన్నావు అంటే నీ జీవితం ఎంతో అదృష్టవంతురాలుగా మారబోతుంది తల్లి. మరి ఈరోజు నీ కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని ఆ ఉప్పు దీప పరిహారం అనేది చెప్తున్నాను తల్లి. ఆ దీపారాధన కూడా మట్టి దీపాన్ని వెలిగించడం చాలా శ్రేయస్కరం. మరి కుదిరితే మీ అనుకూలం అవుతుంది. అది అనుకూలంగా ఉన్నప్పుడు శుక్రవారం నాడు ఏం చేసినా సరే, భక్తితో ఏం చేసినా సరే తల్లి అయితే స్వీకరిస్తుందండి. మరి ఈరోజు సాయి నీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి ఆవుని, అలాగే తల్లి 33 కోట్ల దేవతల అంగీకారంతో ఈరోజు నీ ముందుకు వచ్చి ఉన్నది. మరి నువ్వు ఆ అమ్మను తాకితే సరిపోతుంది బిడ్డ, ఇది విను. మరి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని చెప్తున్నాను తల్లి. మరి ఈరోజు నీ కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని, అలాగే నీ సమస్యలన్నీ కూడా దూరం చేయాలని, నిన్ను జీవితంలో బాధపడకుండా చెయ్యాలని సాక్షాత్తు ఆ మహాతల్లి చెప్పినట్లుగా చెయ్యి. కనీసం 5 వారాలైనా ప్రయత్నం అయితే చేయి తల్లి. ఏదైనా సరే నువ్వు సాధించగలవు. అంటే ముందు పట్టుదల అనేది చాలా అవసరం. మనకు సమయానికి సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు. నీకు ఈ సాయి తోడుగా ఉన్నాడు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు తల్లి. స్వయంగా అనుభూతిని చెందితేనే తెలుస్తాయి. మరి లేదంటే ఎదుటివారి పడే కష్టం తేలిగ్గా చూపించి ఇష్టం వచ్చినట్టు చులకనగా మాట్లాడదు. అది చాలా తప్పది తల్లి. ఖాళీ చెప్పులనైనా సరే, మనిషినైనా సరే నీకు నొప్పిని బాధగా కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి అవి నీకు సరిపోయేవి కాదని అర్థం చేసుకుని వాటిని దూరంగా వెళ్ళిపోవాలి. అలాగే బంధంతో కూడా ఏదైనా సరే కొట్లాటలు కానీ ఏమన్నా సరే జరుగుతుంది అంటే వారి నుంచి కొంచెం దూరంగానైతే జరగండి. మరి అవన్నీ కూడా మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళామంటే మన కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి. మరి విలువలతో కూడిన సంస్కారం కూడా మనకి నేర్పించబడుతుంది. ఒక్కొక్కసారి పైకి ఎదిగే వారికి నువ్వెంత అనే అహంకారం అనేది మొదలవుతుంది. మరి నువ్వు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే పైకి రావాలి. అప్పుడే నీ విలువ ఏంటో అన్నది పెరుగుతుంది. నువ్వు పడినటువంటి కష్టాలన్నీ కూడా ప్రతి క్షణం నువ్వు గుర్తు పెట్టుకుంటూ ఉంటావు. మరి ఎన్నో ఇబ్బందులు పడి నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ నువ్వే గుర్తు పట్టలేనంతగా మారిపోతావు తల్లి. మరి ఈ అనుభవాలన్నీ కూడా పిల్లలతో పంచుకోగలుగుతావు. ప్రపంచంలో ఏం జరిగినా సరే పట్టించుకోవద్దు తల్లి. నీ హృదయంలో ఏమనుకుంటే అది చెయ్యి. అలాగే ప్రపంచం క్రూరమైన తల్లి. మరి మానవ హృదయం అనేది సొంతం కాబట్టి నీ సొంతం ఏది చెప్తే నువ్వు అది చెయ్యాలని గుర్తుంచుకో. మరి అలాగే రేపటి కోసం ఎప్పుడు కూడా కళ్ళు కనొద్దు, ఆరాటపడద్దు. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమమైనటువంటి లక్ష్యం తల్లి. బాధ్యత అనేది వయసును బట్టి కాదు, ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి వచ్చేదే బాధ్యత తల్లి. మరి ఆ బాధ్యత నువ్వు ఈరోజే బాధ్యతను మొయ్యాలా అంటే దాని వయసుతో సంబంధం అయితే లేదు తల్లి. మరి ఎన్ని అవస్థలు పడుతున్నా సరే ఈ సాయి నామస్మరణ అనేది నువ్వు మర్చిపోకుండా నిరంతరము కూడా సాయి జపం చేస్తూ
అలాగే సాయి సన్నిధిలో గడుపుకుంటూ వెళ్తే మరి ఒక్కసారైనా సరే ఆ సాయిని గుర్తుపెట్టుకుని మన కళ్ళ ముందు కథ చూస్తూ మనం ఊహించుకున్నామంటే మన కళ్ళ ముందే కనిపెడతాడు. మరి సాయి నామాన్ని పలుకు తల్లి ఎంత ఎంత ఊరటని కలుగుతుంది అంటే అది నువ్వు మాటల్లో కూడా చెప్పలేనటువంటి ఊరటని అయితే నీకు కలిగిస్తాడు. మరి ఎలాంటి కష్టమైనా సరే కష్టంతో పనిచేయడం సిగ్గుపడకూడదు తల్లి. ఎందుకంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనం కష్టపడితేనే మనకు ఫలితం అనేది లభిస్తుంది. అంతేగాని మనం కష్టపడితే ఎవరో ఏదో అంటారని చెప్పేసి అని ఎప్పుడు కూడా అలా పెట్టుకోవద్దు. ఒక్కరు మనకు చేసినటువంటి మేలు మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. అలాగే ఎవరికైనా నువ్వు మేలు చేస్తే నీ ఊపిరి ఉన్నంత వరకు నిరంతరము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వాళ్లకు నీపై గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. అలాంటి వాళ్ళ గురించి ఏ ఆలోచన కూడా బెంగా పెట్టుకోవద్దు తల్లి. నోరు జారిన మాట, అలాగే చేయి జారినటువంటి వస్తువు, అది అవకాశం, ఇవన్నీ కూడా మరలా మనకు తిరిగి రావు. ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం, ఇవన్నీ కూడా తిరిగైతే రావు తల్లి. నిత్యము వీటిని గుండెల్లో ఉంచుకోవాలి. ఏ ప్రయాణంలో బంధాలు, బంధుత్వాలు, పరిచయాలు, పలకరింపులు, స్నేహాలు, అలాగే ఎన్నో ఈ పరిచయాలు అన్నీ కూడా మనతో ఎంతవరకు వస్తాయో తెలియదు, ఎక్కడ ఆగిపోతాయో కూడా తెలియదు. మనం మాత్రం మన ప్రయాణాన్ని సాగించాలి. మరి మన ప్రయాణంలో మనమే ప్రయాణించడం, మన కోసమే ప్రయాణించడం మొదలుపెట్టాలి. వేరే ఒకరి కోసం మన ఆకలిని అయితే అలాగే మన కళల్ని, అలాగే మన కోరికల్ని మంచి చంపుకోకుండా ప్రయాణిస్తూ ఉండాలి. మనం ప్రేమించాం కాబట్టి మన కోసం ఎవరు కూడా చివరి వరకు ప్రయత్నించరు. అలాగే మనం మధ్యలోనే వెళ్ళిపోతాం. కాబట్టి ఈ సత్యాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. మహాలక్ష్మి ముందు సమస్యను చెప్పుకుని సంకల్పం అయితే చేసుకుని మొక్కుబడిగా ఎన్నో ఒక 5 వారాలు 9 వారాలు నీ ఇష్టం, అది నువ్వు చేసుకుంటూ ఈ ఉప్పు పరిహారం చేసుకున్నావంటే నీ యొక్క అన్నీ కూడా నాశనం పటాపంచలు అయిపోతాయి. మరి శుక్రవారం నాడు గోధుమలు అయితే నానబెట్టి గోమాతకి మనం తినిపించాము అంటే, సాయంత్రం వేళ తినిపించామంటే మన ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా దీపారాధన చేసినట్టు తర్వాత వెళ్ళి గోధుమలు తినిపించాము అంటే అది ఇంకా అత్యద్భుతం అని చెప్పొచ్చు. మరి ప్రతి ఒక్కరూ కూడా చేయాలి అని చెప్పేసి చేస్తే వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేవి దూరం అవుతాయని చెప్పేసి, అలాగే ఆ మహాలక్ష్మి అమ్మవారు ముందు ఒక చిన్న దీపారాధన పెట్టి, అది కూడా మట్టి ప్రమిద వెలిగించి ఆ యొక్క ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే అంతకన్నా ఉత్తమం ఇంకోటి లేదు. మరి అది మీ అనుకూలం నాడు ఎలా చేసినా సరే భక్తితో చేసేది ఆ తల్లి ఎప్పుడు కూడా స్వీకరిస్తుంది. మరి ఈరోజు ఈ సాయి నీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపంలో నీకు ఈ వార్తనైతే అందిస్తున్నాడు తల్లి. 33 కోట్ల దేవతలు అంగీకారంతో నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నా తల్లి. మరి ఇది వింటావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి. మరి ఈరోజు నీ కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని, నీ సమస్యలన్నీ కూడా దూరం కావాలని నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను తల్లి. నువ్వు జీవితంలో బాధపడకూడదు అంటే సాక్షాత్తు ఆ యొక్క మహాతల్లి చెప్పినటువంటి చేసి కనీసం 5 వారాలైనా ప్రయత్నం చేసావంటే మరి ముందు పట్టుదల అనేది చాలా అవసరం మనకి. మరి సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు బాధపడవద్దు. నీకు ఈ సాయి సదా తోడుగా ఉంటాడు. మరి నీ కష్టం విలువ ఇంకొకరు చెప్తే తెలిసేది కాదు, తల్లి స్వయంగా అనుభవించేది. మరి అనుభూతి చెందితే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారి కష్టం ఏదో చులకనగా కనిపించి, అది తేలిగ్గా కనిపించి చులకన భావంతో నీకు అనిపిస్తుంది అనమాట. మరి తల్లి కాలి చెప్పులైనా సరే, మనుషులైనా సరే నీకు నొప్పిని, బాధని కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం చేసుకో.
ఏ బంధాన్నైనా సరే ఒక అడుగు, అది బంధంలో అయినా సరే, అది వేరే విషయంలో అయినా సరే, మనం ఒక అడుగు వేస్తే ఎదుటివారు కూడా ఒక అడుగు వేస్తే అది సుగమం అయితే అవుతుంది. మరి గుర్తుపెట్టుకో తల్లి, కష్టపడుతూ పైకి ఎక్కితే పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం అయితే వస్తుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వారంతా నువ్వెంత అనే అహంకారం అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా పసుపుటంగా కనిపిస్తూ ఉంటుంది. మరి నువ్వు ఎప్పుడు కూడా కష్టపడుతూ పైకి రావాలి అంటే నీ విలువ పెరుగుతున్నది. నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ప్రతి క్షణం నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు పడి నేను ఈ స్థాయికి వచ్చాను అంటూ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన దారిలో నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అలా ఉంటేనే మీ అనుభవాలన్నీ కూడా నీ పిల్లలతో పంచుకోగలుగుతావు. మరి ప్రపంచంలో ఏది కూడా పట్టించుకోవద్దు. నీ హృదయం చెప్పేది మాత్రమే పాటించు. ఎందుకంటే ప్రపంచం క్రూరమైనది. మరి హృదయం నీ సొంతం కాబట్టి నీ ఏది చెబితే అది మాత్రమే నువ్వు గుర్తించు. గతం గురించి ఎప్పుడు కూడా గుర్తించుకో. అలాగే ఎప్పటికీ కూడా రేపటి కోసం ఎప్పుడు కూడా కళ్ళైతే కనొద్దు, ఆరాటపడొద్దు. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం తల్లి. తల్లి, బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వచ్చేదే బాధ్యత. మరి ఆ బాధ్యతని నువ్వు ఈ విధంగా ఈ రోజు నుంచే మొయ్యాలంటే మరి అది దానికి వయసుతో సంబంధం అయితే లేదు తల్లి. ఎన్ని అవస్థలు పడుతున్నా ఈ సాయి యొక్క నామస్మరణ అనేది మర్చిపోకూడదు. మరి మనం నిత్యం కూడా సాయి నామం జపిస్తూ ఉండడం, అనుకరిస్తూ అనుక్షణం కూడా సాయిని తలుచుకుని ఎప్పుడైనా సరే ఆపద వస్తే ఈ సాయిని గుర్తుపెట్టుకో. ఒక్కసారిగా నీ కళ్ళ ముందు కనిపిస్తాను. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే సాయి నామాన్ని పలుకుతే ఆ క్షణం నుంచి నీకు సాయి అయితే ఊరటనిస్తారు. మరి నీ బాధనంతా కూడా తీసుకుంటాడు. తల్లి కష్టపడి అలాగే తల్లి కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు కూడా నువ్వు సిగ్గుపడకూడదు. కష్టం పూర్తిగా నీ కష్టార్జితం తల్లి. అది నువ్వు ఏ విధంగా చేసుకుంటావు అనేది నీ ఇష్టమే ఆధారపడదు. అంతేకాని ఎదుటివారిని చూసి సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు తల్లి. మరి కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ నువ్వు ఆ యొక్క గోమాతను సేవిస్తూ ఉంటే నీకంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే ఒక విలువ అనేది సింహానికి ఉన్నంత విలువ నక్కకు ఉండదు. మరి నక్క విలువ నక్కది, సింహం విలువ సింహంది. సింహం ఎప్పుడు కూడా ఆ యొక్క అడవిలో రాజు. మరి అదే నక్క అని చూసుకుంటే అడవిలో ఒక సాధారణ జంతువు. మరి సింహానికి అలాగే నక్కకి ఎప్పుడు కూడా పొంతన పెట్టొద్దు. అలాగే నీలో కూడా ఎవరిని నువ్వు ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఎవరిని వారి యొక్క మాటలను ఉద్దేశించి అలాగే వారి యొక్క గౌరవాలను నిలబెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనే నువ్వు ఎవరితోనూ కూడా బిడ్డ, నీ నమ్మకం అనేది చాలా విలువైనది తల్లి. అది ఎంత విలువైనది అంటే ఒక మనిషి ప్రాణాన్ని ఎంతగా కాపాడుతుందో అనేది ఒక చిన్న కథ ద్వారా నీకు నిరూపిస్తాను తల్లి అంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశంతో బాబాగారు అయితే మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు ఈ నమ్మకం గురించి ఎందుకు మనకు చెప్తున్నారు, అలాగే మనలో ఉండవలసిన నమ్మకం ఏ విధంగా ఉండాలి, అది ఉండడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది, అలాగే ఎలాంటి పరులకు ఆ యొక్క ఉపయోగం జరుగుతుంది అనేది ఒక చిన్న కథ రూపంలో అయితే మనకి సాయిబాబా గారు అయితే వివరిస్తున్నారండి. బిడ్డ, మరి నువ్వు నమ్మకం అనేది పెంచుకోవాలి తల్లి. దాని విలువ ఏంటి అనేది నీకు ఇప్పుడు తెలియదు, కానీ దాని విలువ ఎంతటి అద్భుతమైనదో నీకు ఉండగా తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని అయితే పోగొట్టుకోవద్దు. ఒక్కసారి నమ్మకం పోయింది అంటే మరి నీ వంక కూడా ఎవరు చూడరు, మరి నిన్ను ఎవరు పట్టించుకోరు. నీ నమ్మకం, నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకం, అలాగే నీ మీద ఎదుటివారికి ఉన్నటువంటి నమ్మకం అనేది చాలా 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 సున్నితమైనటువంటి అంశం. మరి నువ్వు ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అంటే మరి నీకు జీవితంలో నిన్ను వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్ను అసలు దగ్గరికైతే చేరనివ్వరు తల్లి. మరి ఒక్కసారి ఆలోచించు, ఆ నమ్మకమే లేదు అనే సమయంలో మరి నువ్వు ఏమవుతావు, అలాగే నీ యొక్క
అస్తిత్వం ఏమవుతుంది, నీ ఉనికినైతే కోల్పోతావు, నువ్వు చాలా భారీ మూల్యాన్ని అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి ఏ ఒక్క నమ్మకం అనేది నీకు కరువైంది అంటే, అలాగే నువ్వు ఎదుటివారి యొక్క నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావంటే, మరి ఆ నమ్మకం యొక్క విలువ ఏంటి అనేది బాబాగారు అయితే ఒక చిన్న కథ రూపంలో మన ముందుకైతే తీసుకుని వస్తున్నారండి. మరి ఆ కథ ఏంటి, అలాగే బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఒక్కసారి మనం విందాం. మరి కథలోకి వెళ్తే, బసవపురం అనే యొక్క గ్రామంలో రాజశేఖర్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు అనమాట. అలాగే అతనికి సీత అనే ఒక భార్య ఉండేది. మరి రాజశేఖర్ తండ్రి మహా వ్యాపారి. అతను చనిపోయాక ఆ యొక్క కిరాణా దుకాణం మన బాధ్యత రాజశేఖర్ అయితే తీసుకున్నాడు. అయితే రాజశేఖర్ బాగా చదువుకున్నాడు. అతను చదువుకోవడం వల్ల ఆ చిన్న కిరాణా దుకాణాన్ని ఒక చిన్న సూపర్ మార్కెట్గా అభివృద్ధి చేశాడనమాట. అప్పుడు ఒకరోజు ఏమైందంటే, సీత పండుగ సీజన్ దగ్గర పడుతుంది కదా, మరి ఆర్డర్లు కూడా చాలా వచ్చాయి. మరి అందుకే పాత స్టాక్ అంతా కూడా ఇక్కడ అమ్మేసి కొత్త స్టాక్ తీసుకురావడానికి నేను నగరానికి వెళ్తాను అని చెప్పేసి అంటే, సరేనండి వెళ్ళండి అని చెప్పొద్దు అనమాట. మరి ఓకే, మరి పాత స్టాక్ అంతా క్లియర్ చేయాలి కదా, నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను అని చెప్పేసి అంటే, మరి మధ్యాహ్నం అయితే భోజనానికి అయితే వచ్చేసేయండి అని చెప్పుద్ది. అయితే అది చూస్తాను సీత, ఒకవేళ నాకు పాత స్టాక్ అంతా నేను సర్దేసి ఓకే అయిపోతే, అంత అమ్ముడైపోతే అప్పుడు తింటాలే, మ్యాక్సిమం రాకపోవచ్చులే అని చెప్పాడు. సరే అండి అయితే మధ్యాహ్నం అయితే రండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు షాప్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనాన్ని త్వరగా ఇంటికి వచ్చేయండి అని చెప్తుంది అనమాట. సాధ్యమంతరకు ప్రయత్నిస్తానులే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక రాజశేఖర్ దుకాణానికి అయితే బయలుదేరాడు. మరి ఆ దుకాణానికి వెళ్ళగానే ఆ యొక్క పాత స్టాక్ ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసి సర్దిరేసి సాయంత్రానికల్లా దాన్ని అమ్మకానికైతే పెట్టేశాడు. మరి రాజశేఖర్ తిరిగి ఇంటికి బయలుదేరాడు. అప్పుడే సాయంత్రం అయిపోయింది. అదేంటండి, మీరు మధ్యాహ్నం వస్తా అన్నారు కదా, మరి రాలేదు అంటే, లేదు సీత చెప్పాను కదా ఆలస్యం అవుతుందని. సరే భోజనం పెట్టేసే, నేను త్వరగా భోజనం పెట్టేస్తే నేను తినేసి పట్నం బయలుదేరాలంటే. పట్నమా? ఇంత రాత్రిపూట అడవిలో ఎలా బయలుదేరారండి, రేపు పొద్దున్నే వెళ్ళొచ్చు కదా అంటే, లేదు సీత టైం లేదు, మరి ఇప్పుడే వెళ్తేనే పొద్దున్న కల్లా నేను పట్టణానికి చేరగలుగుతాను, రేపు మధ్యాహ్నానికల్లా నేను ఇక్కడికి రాగలుగుతాను అని చెప్పేసానంటే, ఈ రాత్రి నేను ఖచ్చితంగా బయలుదేరాలని చెప్తాడు. సరేలేండి అయితే కూర్చోండి, నేను భోజనం వడ్డిస్తానని చెప్పేసి ఆవిడ భార్య అయితే భోజనం వడ్డించేసి ఒక చిన్న మూటనైతే తనకు రాజశేఖర్కి అయితే ఇస్తుందన్నమాట. ఏమండి, మీకు దారి మధ్యలో ఏదైనా సరే కొద్దిగా ఆకలి వేస్తే ఈ యొక్క తిండి మూట తీసుకువెళ్ళండి, ఆకలి వేస్తే దీన్ని కొంచెం తినడానికి కొద్దిగా పెట్టాను దీంట్లోనే అని చెప్తాను. సరే అయితే నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు సీత అని నేను రేపు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాలే అని చెప్పేసి రాజశేఖర్ అయితే ఆ మూట పట్టుకుని ఎడ్ల బండి వేసుకుని ప్రయాణం అయితే మొదలు పెడతాడు. మరి అలా వెళ్తూ ఉండగా అడవి మార్గ మధ్యంలోకి వచ్చిందనమాట. మరి మార్గ మధ్యంలోకి వచ్చినప్పుడు అక్కడే చీకటి పడింది, అలాగే వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట. అదేంటది, ఎప్పుడూ వర్షం లేని ఇప్పుడు ఎందుకు వర్షం పడుతుంది అని చెప్పేసి అనుకుని ఆ వర్షంలోనే కొంచెం తడుచుకుంటూ వెళ్ళి ఇక ఎదరికి సాగట్లేదు ప్రయాణం అనుకున్నప్పుడు అలా వెళ్తూ ఎక్కడైనా సరే సేద తీరుదామని చెప్పేసి ఎక్కడైనా సరే ప్లేస్ దొరుకుద్దా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. మరి అలా వెళ్తూ దగ్గరికి వెళ్ళాక ఒక గుడి, పాడుబడినటువంటి గుడి అయితే కనిపిస్తుంది అనమాట. ఆ గుడి దగ్గర చూసి సరే అయితే అక్కడ ఉందాంలా ఇవాళ నైట్కి అని చెప్పేసి అనుకుని ఆ యొక్క గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. ఇంతలో ఎవరో ఒక అతను తడుచుకుంటూ వచ్చి అక్కడ పక్కకి వచ్చి కూర్చుంటాడు అనమాట. ఏంటిది ఇతను ఎలా వస్తున్నాడు, తడుచుకుంటూ వస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు అయ్యా, నేను పక్క ఊరికి సంబంధించినటువంటి గణపతిని అయ్యా,
నేను ఈ పక్కనే కోటిపల్లి నుంచి వస్తున్నాను. ఆహా, అలాగా. ఏం ఇంత తడుచుకుంటూ వస్తున్నావు అంటే, లేదయ్యా నేను ఉద్యోగం కోసం నేను వెతుక్కుంటూ అలా ఊరూరు తిరుగుతున్నాను. ఇంకా అలా తిరగ్గా అలా ఇక్కడ ఎలా వస్తున్నప్పుడు ఇంత టైం అయితే అయింది, ఇక వర్షం వస్తుందని చెప్పేసి నాకు ఇక్కడ గుడి ఎందుకు కనిపిస్తుందని చెప్పేసి అని ఇటుగా పరిగెట్టుకుని వచ్చాను అని చెప్పి చెప్తాడు. అవునా, అంటే నా పేరు రాజశేఖర్, నేను ఉద్యోగస్తుని. మరి నేను పట్నం వెళ్ళి సరుకులు తెద్దామని చెప్పేసి అని నేను బయలుదేరాను. ఇక ఈ మార్గ మధ్యలో వర్షం వచ్చిందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నానని చెప్పేసి అండి. అలాగే వాళ్ళిద్దరు కాసేపు మౌనంగా కూర్చుని ఉంటారనమాట. ఇంతలో గణపతి రాజశేఖర్ని అడుగుతాడు, ఏంటో అంత వింతగా ఉంది, ఇలా అడవిలో ఇంత వర్షంలో చిక్కుకోపోవడం, మరి ఇదేంటో అని చెప్పేసి అనుకుంటే, నువ్వు చెప్పింది నిజమే, నాకు కూడా చాలా వింతగా ఉంది. మరి నీకు ఎలాంటి సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయ్యా అంటే, వింత సంఘటనలు అంటూ ఏమీ లేవు, కానీ నా జీవితంలో ఒక విషయం అయితే జరిగింది అని చెప్పేసి రాజశేఖర్ చెప్తాడు. ఏంటయ్యా అది అని చెప్పేసి అంటే, నేను పట్టణంలో చదువుకున్నాను. నాకు అప్పట్లో ఒక స్నేహితుడు అయితే ఉండేవాడు. వాడి పేరు చంద్రం. నా చదువు అనేది పూర్తయిపోయాక నేను మా నాన్నగారి వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాడిని. దానికోసం నేను తరచూ పట్టణం వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అయితే ఎప్పుడు వెళ్ళినా సరే నా మిత్రుడు చంద్రాన్ని కలిసి వచ్చేవాడిని. నేను అలా వెళ్తూ ఉండగా ఒకసారి వాళ్ళ చెల్లి పెళ్ళికి అయితే వెళ్ళాను. వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళేటప్పుడు వాడు ఎందుకో దిగులుగా కూర్చున్నాడు. ఏంట్రా అంత దిగులుగా కూర్చున్నావు అని రాజశేఖర్ అడగగా చంద్రం అలా అంటాడు అనమాట. ఏమీ లేదురా, అక్క కట్నం ఇస్తుంటే ఒక 10,000 తక్కువైనాయి, అవి ఇస్తేనే కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంటే, సరేలే నేను ట్రై చేస్తాలే, నేను చూస్తానులే అని చెప్పేసి రాజశేఖర్ అయితే అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. నాన్న నాకు ఇలా 10,000 కావాలని చెప్పేసి అడిగితే, నీకు 10,000 కావాలా, ఎందుకురా అని చెప్పేసి అడిగితే, లేదు మా స్నేహితుడు చంద్ర ఉన్నాడు కదా, వాళ్ళ అక్క పెళ్లి కోసం అని చెప్పి 10,000 తగ్గుని, ఆ కట్నం డబ్బులు 10,000 తక్కువ అయ్యారట, మరి అవి నేను ఇస్తానని మాట ఇచ్చి వచ్చాను నాన్న, నువ్వు నాకు ఎట్టి బస్సులో నాకు ఇవ్వాలని చెప్పి అంటే, అలా ఎలా వస్తారా 10,000 మాటలా ఏంటి, ఒక 10,000 ఇప్పుడు ఇవ్వాలంటే ఎంతలా కష్టపడాలో తెలుసా నీకంటే, నాకు అదేం తెలియదు నాన్న, నువ్వు ఇస్తావు ఇవ్వా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అయితే సరే అయితే ఒక పని చేయి, నాకు ఎలాగైనా సరే నీకు 10,000 కావాలని చెప్పి అంటున్నావు కదా, మరి పక్క ఊరిలో నేను నా స్నేహితుడికి డబ్బులు అప్పుగా ఇచ్చాను, మరి ఇప్పుడు అప్పు అలాగే దాని వడ్డీ కలిపి 10,000 పైన అయితే ఉంటుంది. నువ్వు కానీ అక్కడికి వెళ్ళి ఆ డబ్బును అడిగి ఆ డబ్బును తీసుకునిరా, అప్పుడు నేను ఆ డబ్బు నువ్వే ఉంచుకుని నువ్వే తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అంటే, సరే నాన్నగారు ఆ చిరునామా ఇవ్వండి అంటే, నేను ఈరోజే వెళ్తానని చెప్పి నేను పక్క ఊరికి బయలుదేరాను అని చెప్పి చెప్తాడనమాట మన రాజశేఖర్. అయితే బయలుదేరాడు. అయితే అక్కడికి వెళ్ళి చూసేసరికి మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి అతను ఎవరైతే ఉన్నారో అతను చనిపోయి ఉన్నాడు. మరి నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా, మరి రాజశేఖర్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా చుట్టంలాగా అనుకుని, ఎంతైనా మరి నువ్వు దహన క్రియలన్నీ చేయాలని చెప్పేసి అని వాళ్ళంతా ఇబ్బంది పెట్టారన్నమాట. అయితే సరే అయితే ఎంతకన్నా మా నాన్నగారి స్నేహితుడే కదా అన్నట్టు ఈ రాజశేఖర్ అయితే అక్కడికి వచ్చాడు. సరే అయిపోయాక ఏంటంటే ఇంటికి వచ్చి కూర్చున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మాయి ఎవరైతే చనిపోయాడో వాళ్ళ అమ్మాయి ఉన్నదన్నమాట. వాళ్ళ అమ్మాయి ఏంటంటే, ఏదో లేండి, మాకు మా నాన్నగారు బాగా అప్పుల పాలయ్యి బంధువులందరికీ కూడా దూరం అయిపోయారండి. దానివల్ల ఏంటంటే మాకు ఇక్కడ ఎవరు కూడా సహకరించరు, మా నాన్న ఎవరు కూడా చూడరండి అని చెప్పేసి అతని యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె మన రాజశేఖర్కి చెప్తుంది అనమాట. సరే అయితే ఇక్కడ బంధువులు ఏమి లేరు అండి, అవునా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు సరే మా నాన్నగారు అయితే బాగా అప్పులైపోయాయి కాబట్టి దాంతో మా బంధువులు అందరూ కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి, ఇప్పుడు మాకు ఎవ్వరూ లేరు అని చెప్పేసి చెప్తారు అన్నమాట. సరే అయితే మరి మీరు ఎక్కడికి వెళ్తారు, మరి ఒక్కళ్ళు ఎలా ఉంటారండి, ఎలాగో మీ నాన్నగారు స్నేహితులు కాబట్టి మీరు మా ఊరు వచ్చేయండి, మా నాన్నగారు మీకు ఏదో ఒకటి అయితే చూస్తారులేండి అని చెప్పేసి ఆమెకు దానికి అంగీకరించి ఆమె ఇద్దరు కూడా బయలుదేరుతారనమాట. అయితే ఈ లోపల ఆ ఊరు వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ మా ఇంటి ఆడపడుచుని తీసుకెళ్ళిపోతామని చెప్పేసి అని ఆపేస్తారనమాట.
ఇంకా సరే అయితే అని నేను పెళ్లి చేసుకుని తీసుకెళ్తానని చెప్పేసి అని ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. అలా అప్పు కోసం వసూలు చేయడానికి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాను అని చెప్పేసి అని మన చంద్రానికి అయితే మొత్తం చెప్తాడనమాట. ఓహో భలే ఉందయ్యా మీది, ఏదో ఒక జానపద కథలా ఉంది అని చెప్పేసి అంటే, మరి నీ జీవితంలో ఇలాంటి ఏం లేవా ఏంటి అని చెప్పేసి అడిగాడు అనమాట చంద్రాన్ని. మరి చంద్రం అంటాడు, నేను ఒక నిరుద్యోగినయ్యా, ఆ బాధ ఆ నిరుద్యోగం ఉన్న బాధ తప్ప నాకు ఇంకేమీ లేవు. మీరేమీ అనుకోకుంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అవునా ఏంటి అడుగు చంద్రం అని చెప్పి అడిగితే, మీరు వ్యాపారస్తులు కదా, మీ దుకాణంలో ఏదైనా సరే చిన్న పని ఉంటే నాకు ఇప్పించండి అయ్యా, మీకు రుణపడి ఉంటానని గణపతి అడగగానే రాజశేఖర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఓ గణపతి, నాకు ఇప్పటికే 10 మంది పనివాళ్ళు అయితే నా దగ్గర పనిచేస్తూ ఉన్నారు, మరి నాకు ఇంకా పెట్టుకునే ఇది లేదు అని చెప్పేసి అంటే, అవునా సరేనండి అయ్యా అని చెప్పి అనుకుంటా. ఈ లోపల ఏంటంటే వర్షం అయితే తగ్గుద్ది అనమాట. వర్షం తగ్గాక ఏంటంటే వీళ్ళు బయలుదేరుతారు. సరే అయితే నువ్వు కూడా వస్తావా, పక్కూరే అన్నావు కదా, నేను దారిలో దింపేస్తాను అని చెప్పేసి అంటే, ధన్యవాదాలు అయ్యా, ఈ అడవులు ఎలా నీకు జీవితంలో అత్యంత ఒక శక్తి అనేది లభిస్తుంది తల్లి, అలాగే నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటావు అని చెప్పేసి బాబా గారు చెప్తున్నారు. మరి బిడ్డ, మరి రేపటి నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి కదా, మరి ఇలాంటి అమ్మవారి నవరాత్రుల్లో నువ్వు ప్రతి ఈ యొక్క కథ విని మననం చేసుకున్నావంటే నీ యొక్క జీవితమే మారిపోతుంది తల్లి. మరి అమ్మవారు మనకు ఇంకా ఏం చెప్పబోతున్నారు సందేశం అనేది కూడా ఒక్కసారి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. దేవి భాగవతంలోని అమ్మవారి కథను ఈరోజు వివరించబోతున్నాను. ఈ కథ పూర్తిగా వింటేనే మనకు ఈ కథ యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో ఆ యొక్క అమ్మవారిని ఏదైతే వేడుకుంటే ఆ శక్తి స్వరూపుని మనకు తప్పకుండా మన యొక్క కోరికలు అనేవి తీర్చడమే కాకుండా మనందరికీ కూడా అండగా ఉంటుంది. మరి అలాంటి అమ్మవారి శక్తి స్వరూపం గురించి ఒక కథ అయితే మనం విందామండి. మరి అమ్మవారి శక్తి స్వరూపం గురించి పూర్వ మునులు శిష్యులు అడుగుతారు అనమాట. అడిగితే చెప్తారనమాట. మరి నారదుడు అలాగే చాలామంది అంతు చెక్కినటువంటి శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక ఎవరు ఈ యొక్క శక్తివంతులు, ఎవరు ఈ యొక్క లోకాన్ని నడిపించేవారు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారనమాట. అయితే కొందరు విష్ణువు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే మరి కొందరు శివుడు పరమదైవం అని చెప్పేసి మరి కొందరు భావిస్తారు. అలాగే సూర్యుడు పరమదైవం అని చెప్పేసి కొంతమంది భావిస్తారు. అలాగే చంద్రుడు అని చెప్పేసి కొంతమంది భావిస్తారు. మరి కొందరు అయితే అగ్ని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి ఒక మాయలో పడి రకరకాలుగా అభిప్రాయాలు అయితే వెలబుచ్చుతూ ఉంటారు. మరి ఎవరు ఏ ప్రమాణాలు చేసినా సరే అన్ని ప్రమాణాలకు కూడా అతీతమైనటువంటి పరాశక్తి మాత్రం నిజమైన శక్తి. మరి అది విష్ణువులో ఉన్నది, అలాగే శివుడిలో ఉన్నది, సూర్యుడిలో ఉంది, వాయువులో ఉంది, అగ్నిలో అన్నిట్లోనూ కనబడుతోంది. మరి అలా శక్తి చేత మేల్కొల్పినటువంటి విష్ణువు బ్రహ్మను చూసి, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, నీ తపస్సును కూడా మానేసి మరి ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చావు బ్రహ్మ అని చెప్పేసి విష్ణుమూర్తి అడుగుతారు. నీ బాధకు కారణం ఏమిటి చెప్పు బిడ్డ అని చెప్పి అంటారు. తండ్రి, ముందుగా నీకు నమస్కారం. మరి నీ చెవుల నుంచి వచ్చినటువంటి 2 రాక్షసుల వల్ల నేను తపస్సు చేసుకోవడమే నేను మర్చిపోయాను తండ్రి. మరి ఆ 2 రాక్షసులు కూడా మధుకైటబులు అనేవాళ్ళు పుట్టి నన్ను చంపుతామని చెప్పేసి బెదిరిస్తున్నారు, యుద్ధానికి పిలిచారు. అంతేనా ఈ బ్రహ్మ, దీనికి ఎందుకు భయపడిపోతున్నావు? నేను ఎంతమంది రాక్షసులను సంహరించలేదు. మరి విష్ణు ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతలో ఆ మధుకైటబులు వచ్చి పడిపోయారు అనమాట. మరి ఆ మధుకైటబులు అనే రాక్షసులు ఈ విధంగా అంటున్నారు, ఏ బ్రహ్మ, నువ్వు ఇక్కడ తలదాచుకోవడానికి వచ్చావా? నా యందు నువ్వు చచ్చావు, ఈరోజు ఇట్టి వరుసలో నేను చంపి తీరుతాము అని చెప్పేసి అని ఏదేదో ప్రగల్భాలు పలుకుతున్నారు. దానికి ఆ యొక్క విష్ణుమూర్తి చూసి అతను ముందుకు నిలబడ్డాడు. బ్రహ్మ అయితే విష్ణుమూర్తి వెనుకకు వెళ్ళి దాక్కున్నాడు. ఓ బ్రహ్మ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అంటే నువ్వు ఒక్కడవే చావాలని కాకుండా
అంటే ఒంటరిగా చావకుండా నువ్వు ఇంకొకరిని కూడా తోడుగా తీసుకెళ్తావా? సరే, నేను అతన్ని కూడా చంపేస్తాం మేమిద్దరం కూడా అని చెప్పేసి అని అలా అంటూ ఉండగా ఈ లోపల విష్ణువు ఆ యొక్క బ్రహ్మకు అభయం ఇచ్చి నేనున్నానని చెప్పేసి అభయం ఇచ్చి రాక్షసులతో తెగబడుతూ ఇలా అంటారు, మదమెక్కిందా మీకు? తొందరపడకండి, మీ యొక్క తీరుని నేను అణిచివేస్తాను అంటూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. దేవి ఆకారం నుంచి చూస్తుండగానే విష్ణువు మధువు యుద్ధం ప్రారంభించాడు. మరి యుద్ధం సముద్రం పొంగి పొరలుతుంది. మధుడు అలసిపోవడం చూసి కైటవుడు విష్ణువుతో మల్ల యుద్ధానికి దిగాడనమాట. మరి రాక్షసులు ఇద్దరూ కలిసి పోరాడుతూ ఉంటే విష్ణువుకి అయితే క్రమంగా నీరసం అయితే వచ్చేసింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. రాక్షసులను ఎలా జయించాలి ఏంటి అని చెప్పి ఒక అయోమయంలో అయితే పడిపోతాడు. మరి విష్ణువు ఇలా అనుకుంటూ ఉండగానే రాక్షసులు అతనితో యుద్ధం చేయడానికి శక్తి చాలకపోతే మాకు దాసుని అవి దండం పెట్టు, లేకపోతే నిన్ను చంపి నీ తర్వాత బ్రహ్మను కూడా చంపేస్తామని చెప్పేసి ఈ విష్ణువుని హెచ్చరించారు. మరి విష్ణువు సౌమ్యంగా వారితో అలసిపోయినటువంటి వారిని వెనక్కి తిరిగి రావాలని భయపడిన వారికి యుద్ధంలో ఎదుర్కోవటం వీరధర్మం అయితే కాదు కదా. మరి నేను పూర్తిగా అలసిపోయి ఉన్నాను. మరి ఒక క్షణం విశ్రాంతి తీసుకుని తర్వాత మళ్ళీ యుద్ధం మొదలు పెడదాం, అప్పటి వరకు నాకు కొంచెం నీరసం తగ్గుతుంది కదా అని చెప్పేసి అని ఆ ఇద్దరితోనే చెప్పారనమాట. మీరైతే ఇద్దరు ఉన్నారు, నేనైతే ఒక్కడే ఉన్నాను కదా, మరి ఒక క్షణం విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను, కొంచెం ఓర్చుకోండి, తర్వాత మళ్ళీ నేను యుద్ధం చేస్తాను. సరే అయితే ఉండు, మేము ఈలోగా విశ్రమిస్తాం అంటూ ఆ రాక్షసులు కూడా విశ్రమించారనమాట. అప్పుడు విష్ణువు ఎందుకు ఈ రాక్షసులు ఎంత శక్తులతో ఉన్నారు, నా యొక్క శక్తి ముందు ఈ యొక్క రాక్షసులు కూడా నేను నివారించలేకపోతున్నాను, ఎందుకు నాకు ఇలా అవుతుందని చెప్పేసి ఒక్కసారి మనోనేత్రంతో ఆ యొక్క రాక్షసులు ఆ కథ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తారు. మరి ఆ రాక్షసులు ఎటువంటి వరం పొందారు, దానివల్ల వారికి ఏ విధంగా పరాజయం రాకుండా ఉన్నదని చెప్పేసి ఒక్కసారి గ్రహించి ఇలా అనుకుంటారు అనమాట. ఓహో, అయితే వారు స్వేచ్ఛంగా వారు ఎప్పుడైతే మరణం కోరుకుంటారో అప్పుడే మరణం తథ్యమా, ఓకే అని చెప్పేసి ఆ యొక్క వరాలు పొందిన కారణంగా వీరికి మరణం లేకుండా ఉందని చెప్పేసి అనుకుని తాను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండగా తల్లి నీకు ఆ జగదమ్మనైతే విష్ణువు ధ్యానిస్తాడు. తల్లి, నీ సహాయం లేకుండా నేను ఈ రాక్షసులను అయితే చంపలేను తల్లి, మరి మరి నన్నే చంపేసేలా ఉన్నారు, నువ్వే వీళ్ళకు వరం ఇచ్చి ఉన్నావు కదా తల్లి, వీళ్ళు చచ్చే ఉపాయం కూడా నువ్వే చెప్పు అని దీనంగా వేడుకున్నటువంటి విష్ణువుని చూసి దేవి చిరునవ్వు నవ్వి, ఈ రాక్షసుల మీద నా మాయ కప్పుతాను, వారిని జయించు, నీకు విజయం జరుగుతుంది అని చెప్పి చెప్తుంది అన్నమాట. ఇది ఇలా ఉండగా రాక్షసులు విష్ణువుతో, ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు, ఓడిపోతానన్నా, మరి నువ్వు ఎంతోమంది రాక్షసులను జయించాలని చెప్పేసి విర్రవీగుతావు కదా, మరి నీకు మమ్మల్ని జయించడానికి నీకు ఎందుకు అంత కష్టం అవుతుందని చెప్పేసి అని ఏదేదో ప్రగల్భాలు పలుకుతారు. మరి రా, నా చేతిలో ఓడిపో, మరి నీకు ఎప్పుడు కూడా జయమే కదా, మరి ఎప్పుడెందుకు నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి అని చాలా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ యొక్క మాటలకు విష్ణువు మండిపోయి రాక్షసులతో తలపడి వాళ్లకు పిడికిలతో ఒక్క పోటు పొడిచారు. వాళ్ళు నెత్తురు కక్కుంటూ విష్ణువును రొమ్ములో పొడిచారు. మరి ఇది ముష్టి యుద్ధంగా సాగింది. ఇలా జరుగుతూ ఉండగా విష్ణువు సొమ్మసిల్లి రక్తం ఓడుతూ ఉన్నటువంటి సమయంలో ఆకాశంలో దేవిని చూశాడు. అదే సమయంలోని ఆ యొక్క రాక్షసుల పైన మన్మధుడి బాణం లాంటి చూపులను ప్రసరించిందనమాట ఆ యొక్క దేవి అమ్మవారు. ఆ దెబ్బతో వారు మోహవేశంతో మైమరిచిపోయారు. ఇక ఆ స్థితిలో విష్ణువు ఎంతమంది రాక్షసులైనా చూశాను కానీ మీరు ఈ యొక్క యుద్ధ విద్యలో మీతో సమానమైన వాళ్ళు ఎవ్వరు లేరు, ఈ యుద్ధ నైపుణ్యం చాలా సంతోషంగా ఉంది, మీరు ఏ కోరికైనా సరే ఏదైనా ఉంటే చెప్పండి, తీరుస్తాను అంటాడు. దేవి మాయ చేత
ఆ మోహితులో ఉన్నటువంటి రాక్షసులు విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకుని విష్ణువుని తుచ్ఛారంగా చూస్తూ, మేము నిన్ను అడిగే వాళ్ళం ఏంటి, నీకేం కావాలో అడుగు, మేము ఇస్తాము అని చెప్పేసి అని ప్రగల్భం పలికారనమాట. నేను కోరింది మరి ఇస్తావా, మరి ఆ యుద్ధంలో మరి నేను కోరింది నాకు ఇస్తే నాకు ఆనందం కలుగుతుంది, మరి మీకు ఆనందం కలిగినటువంటి పక్షంలో నా చేత చచ్చిపోండి అని విష్ణువు అయితే వరం కోరతాడు. ఇది గమనించినటువంటి రాక్షసులు కలవరడిపోయి కొంచెం ఆలోచించి, నువ్వు మాట మీద నిలబడేవాడివైతే మాకు వరం ఇస్తావన్న మాట గుర్తు తెచ్చుకో, నీరు లేని విశాలమైనటువంటి ప్రదేశంలో మమ్మల్ని ఎప్పుడైతే చంపుతావో మేము చచ్చిపోతాము అని విష్ణువుకి చెప్తారనమాట. అయితే ఇప్పుడు విష్ణువు ఏం చేస్తారంటే తన యొక్క తొడలను అయితే పెంచుకుంటూ పోతారనమాట. అలాగే ఈయన తొడలు పెంచుతూ ఉంటే ఆ రాక్షసులు వారి శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే విష్ణువు తన తొడలను రాక్షసుల శరీరాలను పెంచుకుంటూ వెళ్ళిపోయి చివరికి రాక్షసుల శరీరం కన్నా విష్ణువు తొడలే పెద్దవైపోయాయి అన్నమాట. ఇక అవకాశం కోసం ఎదురు చూసినటువంటి విష్ణువు కరెక్ట్గా సమయం రానే వచ్చింది. దీనితో వారిని తన యొక్క సుదర్శన చక్రంతో ఒక్కసారిగా మధుకైటబులను తల నరుకుతారనమాట. ఈ చక్రం వదలగానే ఆ మధుకైటబులు తల నరకబడి ఇద్దరు కూడా ఒక మేటగా పడిపోయారు. అందుకే ఈ భూమికి మేదిని అని చెప్పి పేరు కూడా వచ్చింది. మరి దానివల్ల మొత్తం అందరూ కూడా ఆ విష్ణువుని స్తుతిస్తూ ఎంతో ప్రీతిపాత్రంగా ఆయన్ని సేవించారనమాట. బ్రహ్మ తదితరులందరూ కూడా ఆ యొక్క మధుకైటబుల యొక్క నాశనం వల్ల చాలా సంతోషంగా వారు ఎన్నైతే అవాంతరాలు ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి విముక్తి పొందని చెప్పేసి చాలా ఆనందంగా విష్ణువుని అలాగే జగన్మాతను స్తుతి చేశారనమాట. ఇలా జగన్మాత యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క కటాక్షం వల్ల ఆ విష్ణువు ఈ యొక్క మధుకైటబులను నాశనం అయితే చేశారు. మరి జగన్మాత అద్భుతమైనటువంటి శక్తి, ఆమె అంతటికీ విశ్వం అంతటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరాశక్తి. ఆమె యొక్క అనుగ్రహం పొందామంటే మనము కూడా విష్ణువులాగా మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నింటినీ కూడా మనం పారద్రోలవచ్చు. మరి ఇది కథ మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అంటే, బిడ్డ ఇది విన్నావంటే నీలో ఉన్నటువంటి అహం అలాగే కోపం ఈ రెండు కూడా నీలో ఉన్నటువంటి మధుకైటబుల్, ఈ మధుకైటబుల్ను ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడైతే వీరికి ఆద్యం ఇస్తున్నావో ఇక నిన్ను ఇలాగే ఈ యొక్క పీడిస్తూ తింటాయి. అలాగే మన బ్రహ్మదేవుని పీడిస్తున్నట్టు ఈ విధంగా మరి ఇలాంటి ఈ రాక్షసులు సంహరించడానికి, ఇలాంటి ప్రభావాల నుండి నేను రక్షించడానికి అమ్మవారి స్తుతి అనేది చాలా ఒక విష్ణువుకు ఆవరించినటువంటి సుదర్శన చక్రం లాంటిది. అది నీ యొక్క ఈ ఇద్దరిని కూడా పటాపంచలు చేసి నీలో ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని అయితే వెలిగిస్తుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అమ్మవారి చరిత్రను ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టాశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారని, ఇది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈరోజు ఈ యొక్క కథనైతే మనం వినలేము. మరి ఈ కథ మనం విన్నాము అంటే దీన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి, అలాగే మనం ఏ విధంగా మనం అన్వయించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తే మరి ఆ యొక్క మధుకైటబుల్ అనేటువంటి మనలో ఉన్నటువంటి రాక్షసులను మనం ఎప్పుడూ కూడా పారద్రోలి మన యొక్క మనసును ఎప్పుడూ కూడా దేవుని వద్ద స్థిరపరచుకున్నామంటే మనకి పూర్వజన్మ సుకృతం వల్ల అన్నీ కూడా మంచి జరుగుతుంది. అలాగే మనం ఇది కాదు అని చెప్పి అనుకున్నది ఏమీ ఉండదు, అన్నీ కూడా నెరవేరుతాయి. మన కోరికలు అన్నీ కూడా నెరవేరి ఆ యొక్క అమ్మవారు చల్లగా కాపాడుతూ ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క లీల మనం ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి మనందరూ కూడా ధన్యులమైతే అయ్యాము. మరి ఇలా నీలో ఉన్నటువంటి ఈ గుణాలన్నింటినీ కూడా తీర్చుకుని నువ్వు దేవి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందవచ్చు అని చెప్పేసి ఈ యొక్క కథ మనకు ఒక తెలుపుతుంది. మరి ఈ కథ మీకు అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి ఇలాగే
ఈ యొక్క కథ ద్వారా మనకి బాబాగారు చెప్పేటువంటి నీతి కూడా మనకి తెలుస్తుంది. మనం ఎప్పుడైతే మన అహంభావాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళిపోతామో అది మన నాశనానికి, చివరికి మధుకైటపులు ఎలా నాశనం అయిపోయారో అలా నాశనం అయిపోతాము. కాబట్టి మనం మన యొక్క దృష్టి కోణాన్ని కూడా మనం మార్చుకుని మనం దేవుని యొక్క కృపా కటాక్షాల కోసం మనం వెంపర్లాడుతూ ఆ యొక్క దేవుని ఎప్పుడూ కూడా పూజిస్తూ ప్రార్థిస్తూ అలాగే అపకార్యములు మాని పుణ్యకార్యముల్లోనే మన యొక్క జీవితాన్ని అంతటి కూడా వెళ్ళగొట్టుకుంటూ వెళ్ళాము అంటే మనకు అన్నీ కూడా విజయాలు జరుగుతాయి అని చెప్పేసి ఈ యొక్క చిన్న కథ ఒక ఉదాహరణ ఈరోజు మనకు విదితమవుతుంది. మరి బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈ కథ నీ యొక్క జీవితానికి అన్వయం చేసుకుని నీలో ఉన్నటువంటి అహంకారాలన్నింటినీ కూడా జయించి నువ్వు ఒక ఉన్నతి సాధించాలనేదే నేను కోరుకుంటున్నాను. బిడ్డ, నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, తండ్రి నాకు ఇలా ఎందుకు అవుతుంది, అలా ఎందుకు అవుతుంది అని చెప్పి అంటూ. మరి నీలో ఉన్న అహంకారాన్ని ఎప్పుడైతే నువ్వు అణిచివేస్తావో నీ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి తల్లి. నువ్వు ఒక ఉన్నత స్థితికి వెళ్తావు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా, బాబా నా కోరికలు ఏమీ నెరవేరట్లేదు అని చెప్పేసి. కానీ నీలోనే ఒక నెగిటివిటీ పెట్టుకుని మధుకైటబుల్ అనేటువంటి ఒక వ్యతిరేకతను పెట్టుకునే నీలోని నువ్వు ఏ విధంగా విజయం సాధించగలవు. ఒక్కసారి నువ్వు వాటిని ఓడించి చూడు, అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు విష్ణువులాగా. మరి నువ్వు విష్ణువు అవుతావా, లేదు అంటే ఒక రాక్షసుడు అయ్యి నీలో ఆ యొక్క గుణాలన్నింటినీ కూడా ఇంకా పెంపొందించుకుంటావా, అది నీ మీద ఆధారపడి ఉంది. బిడ్డ, ఈ కథ ద్వారా నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బిడ్డ ఒక్కసారి ఆలోచించు. నువ్వు నాకు అత్యంత ప్రీతిప్రాతమైన దానివి. అలాగే నువ్వు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు, తండ్రి నాకెందుకు ఈ దుస్థితి ఏంటి, నా ఎన్నిసార్లు నా యొక్క నిన్ను శరణ కోరినా సరే నాకు ఎందుకు ఈ కష్టాలు తీరట్లేదు, ఇలా ఎందుకు ఈ కష్టాల ద్వారా నేను ఎంత బాధను అనుభవిస్తున్నాను, తండ్రి నేనేం చేయాలి అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా అంటూ ఉంటావు కదా. బిడ్డ, నీలో ఉన్నటువంటి ఈ మధుకైటబుల్ అనేటువంటి నువ్వు ఎప్పుడైతే పారద్రోలుతావో అప్పుడే నువ్వు నీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతావు. మరి ఈ యొక్క దేవి నవరాత్రులలో నీ యొక్క దృష్టిని ఆ యొక్క అమ్మవారిపై నిలిపి నీ అహంకార భావాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి నువ్వు అమ్మవారిని పూజించావు అంటే నీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ యొక్క అమ్మవారి పాదాలను వదులుకోకుండా ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆ యొక్క అమ్మవారి ధ్యానంలోనే ధ్యాసలోనే గడుపుతూ ఉన్నావంటే నీకు పునర్జన్మ అనేది ఉండదు. నీ యొక్క పాప ఫలితములన్నీ కూడా లెక్కించబడతాయి. నీకు పుణ్యం అనేది వస్తుంది బిడ్డ. మరి ఈ విధంగా నీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు దేవి యొక్క పాదాల చెంత ఉన్నావో నీ యొక్క అహంకారాలన్నీ కూడా పటాపంచలైపోయి నీకు అంతనూ కూడా బ్రహ్మమే కనిపిస్తుంది. మరి ఈ బ్రహ్మం కనిపించిన నాడు నీకు ఎటువంటి కష్టాలు కూడా నీకు దరిచేరవు తల్లి. ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వెలిసిల్లుతూ ఉంటావు. మరి ఈ విధంగా నువ్వు అద్భుతంగా ఈ యొక్క రెమెడీని పాటించావంటే నువ్వు నీ యొక్క సంతోషవంతమైనటువంటి జీవి ఈ ప్రపంచంలోనే ఉండదని గుర్తుపెట్టుకో బిడ్డ. నేను ఎప్పుడూ కూడా నీకు సందేశాలు ఇస్తూనే ఉంటున్నాను. నువ్వు వాటిని పాటిస్తున్నావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు పాటించావు అంటే నేను ప్రతి ఒక్క సందేశంలో కూడా నీ యొక్క కష్టాలు తీర్చడానికి ఒక సొల్యూషన్ అయితే, ఒక పరిష్కారాన్ని అయితే నేను తీసుకుని వస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడూ కూడా నా యొక్క సందేశాలు అన్నీ వింటూ ఉన్నావంటే నీకు ఏదో ఒక కష్టంలో ఏదో ఒక సొల్యూషన్, ఒక సందేశం ఏ విధంగా నువ్వు బయటపడాలి, అలాగే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి అనేదాన్ని నేను నీకు వివరిస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడైతే నా యొక్క సందేశాలన్నీ కూడా వింటూ ఉంటావో నువ్వు వాటి ద్వారా ఈ యొక్క సందేశాల యొక్క సారాన్ని నువ్వు అర్థం చేసుకున్నావంటే నీ యొక్క సమస్యలన్నిటి నుంచి కూడా నువ్వు సునాయాసంగా బయటపడి నువ్వు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక ఆస్కారం అయితే ఉంది తల్లి. బిడ్డ, ఇదంతా కూడా నీకోసమే. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క తండ్రి కూడా కోరుకుంటాడు కదా. మరి అలాగే నేను కూడా నా బిడ్డ ఆనందంగా ఉండాలని కోరుకోవడం తప్ప తల్లి? నువ్వు ఎప్పుడూ కూడా నాకు ఉత్తమమైన దానివే తల్లి. నువ్వు నీలాంటి ఉత్తమమైనటువంటి
బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అనేదే నా తాపత్రయం తల్లి. మరి ఈ యొక్క సందేశాలన్నీ కూడా మంచిగా విని చేస్తూ ఉంటూ ఉన్నావంటే నీకు అదృష్టమే కలుగుతుంది తల్లి. మరి ఈ కథ ఎవరైతే వింటారో వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారని ఆ దుర్గమ్మ తల్లే చెప్పింది. మరి ఈ విధంగా ఇంతటి అద్భుతమైనటువంటి కథను మనకు అందించినటువంటి సాయిబాబా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మనలో ఉన్నటువంటి అహంభావాలు అన్నీ కూడా పోగొట్టాలని బాబాగారు చెప్పినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది మనందరికీ కూడా ఆమోదయోగ్యమైనది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా బాబాగారు చెప్పినటువంటి ఆ యొక్క విధానాల ద్వారా అలాగే ఆ యొక్క భక్తి శ్రద్ధల ద్వారా ఆ యొక్క అమ్మవారిని ప్రార్థించామంటే మనకు ఇహపర లోకంలో ఎటువంటి కష్టాలు కూడా కలగకుండా అందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా మన జీవితాలన్నీ కూడా మనం ముందుకు నడుపుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కథను బాబాగారు అందించారు. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే మీరు కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇలా వీడియో షేర్ చేయడం వల్ల మన యొక్క వీడియో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుందని నేను చిన్న ఆశ. అలాగే ఎవరైతే మొదటిసారి నా యొక్క ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే వస్తుంది. మరి అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాలు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే రేపటి రోజున మరొక సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.